హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిల్లెట్ ఆరోగ్య. ఈరోజు స్పెషల్ వచ్చేసి స్ప్రౌటెడ్ మిల్లెట్ రాగి పౌడర్ అండి. దాన్ని ఏం లేదండి, మంచిగా కడిగి ఒక 12 అవర్స్ నానబెట్టేసి ఇక్కడ చూపిస్తున్నట్టు 12 అవర్స్ నానబెట్టుకొని నేను మళ్ళీ దాన్ని కాటన్ క్లాత్లో ఆ రాగులను వేసేసి దాన్ని వాటర్ లేకుండా వేసేసేయాలండి. వేసేసి ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా మూట కట్టేసి నేను ఒక దాంట్లో పెట్టి మూత పెట్టేసి ఒక 48 అవర్స్ ఉంచొచ్చండి. 36 to 48 అవర్స్ పెట్టాలి. అలా పెట్టిన తర్వాత చూడండి, ఒక 2 days తర్వాత నేను తీసాను, ఎంత మంచిగా మొలకెత్తాయో ఇవన్నీ రాగులు. దాన్ని తేమ వెళ్ళిపోయేంత వరకు మనం ఆరబెట్టాలండి. అదిగో చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఈ రాగులని నేను ఆరబెట్టేసుకోవాలి. దాంట్లో ఉన్న తేమ అంతా వెళ్ళిపోయేంత వరకు ఆరబెట్టేసుకొని మనం నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయానండి. లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలండి. దీన్ని మనము రాగి జావాకు, రాగి ఇడ్లీకి యూజ్ చేసుకోవచ్చు,